పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు HG టీవీ. నేను మీ రేణుశ్రీ. భారత్ సిరి సంపదలకు ఏ మాత్రం కూడా లోటు లేని దేశం. అనేక మంది వచ్చారు, మన దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు. కానీ వాళ్ళ సంపదనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకొని వెళ్ళి వాళ్ళ మ్యూజియాల్లో పెట్టి బంధించారు. తిరిగి ఒక్కొక్క వస్తువు మన భారత్ ఒడికి చేరుతుంది. అలా 657 వస్తువుల్ని ఇప్పుడు US మనకి రిటర్న్ ఇచ్చేసింది. అయితే వీటి మొత్తం విలువ $14 మిలియన్, అంటే మన భారత్ కరెన్సీలో 120 కోట్లు. ఈ వస్తువులు అంతర్జాతీయ దొంగతనాల నెట్వర్క్ల ద్వారా ఆ దేశాలను చేరాయి. ప్రధానంగా 2 పెద్ద కేసులతో ఈ వస్తువులు ముడిపడి ఉన్నాయి. ఆ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి శిక్ష కూడా విధించారు. ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు భారత్ వస్తువులు ఎవరు దొంగతనం చేస్తారు, ఏ విధంగా ఆ మ్యూజియాలకు చేరాయి, ఏ విధంగా ఈ ముఠాలు అమ్మారు అన్న విషయాల్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇవి భారత్ వస్తువులే అని చెప్పి సుదీర్ఘ విచారణల తరువాత ఈ విషయాలు తేలాయి. అయితే సుభాష్ కపూర్ అనే వ్యక్తి న్యూయార్క్లో ఆర్ట్ ఆఫ్ ద పాస్ట్ అనే గ్యాలరీ నడిపాడు. ఈయన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఆర్ట్ డీలర్. ఈయన ఆలయాలు, పురాతత్వ సైట్ల నుంచి ఈ విగ్రహాలు, శిల్పాలు దొంగిలించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమెరికా, ఇతర దేశాలకు అమ్మేవాడు మన భారత సంపదని. భారత్లో 10 సంవత్సరాల పాటు ఆయనకి జైలు శిక్ష పడింది. ఈ కేసులో కొన్ని వస్తువులు బయటకు వచ్చాయి. ఇక నాన్సీ వైనర్, మరొక ఖైదీ, ఒక ఆర్ట్ ట్రాఫికర్, అంటే ఒక నెట్వర్క్ని రన్ చేస్తాడు. ఇతను ఏం చేస్తారంటే భారత్లోని ఆలయాలు, మ్యూజియంలు, పురాతత్వ ప్రదేశాల నుంచి వందల వేల వస్తువులు దొంగలించి తీసుకుపోయి అంతర్జాతీయ మార్కెట్లో వాటిని పెట్టి అమ్మేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ వస్తువులన్నీ కూడా US మార్కెట్కి చేరాయి. ఈ కేసులో ఉన్నటువంటి వస్తువులు తిరిగి ఒక్కొక్కటిగా భారత్కు వస్తున్నాయి. అమెరికా అధికారులు 657 పురా వస్తువుల్ని ఇప్పుడు భారత్కు తిరిగి ఇచ్చేశారు. వీటి మొత్తం విలువ సుమారు $14 మిలియన్, అంటే 120 కోట్లు ఉంటుంది. ఈ 657 వస్తువులు 3 దశల్లో మన భారతదేశానికి చేరాయి. మొదటిగా 2024 నవంబర్లో 612 వస్తువులను తిరిగిచ్చేశారు. 2025 జూలైలో 26 వస్తువులు తిరిగిచ్చేశారు. ఇక ఇప్పుడు 2026 ఏప్రిల్ 28న మంగళవారం చివరి దశలో 19 వస్తువులను తిరిగిచ్చేశారు. అయితే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా తిరిగిచ్చేస్తున్నారు అంటే, ఇలా తిరిగి ఇవ్వటం మనకు ఒక స్టోరీ ఉంది. న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో ఒక కార్యక్రమం జరిగింది. భారత కాన్సుల్ జనరల్ రాజ్యలక్ష్మి కదం ఈ కార్యక్రమానికి హాజరై ఈ వస్తువులను తీసుకున్నారు. మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ముఖ్యమైన వస్తువులు వీటిలో కొన్ని ఉన్నాయి. వీటిలో ఏంటంటే బ్రోంజ్ అవలోకితేశ్వరుడు, సింహాలతో అలంకరించిన సింహాసనం మీద డబుల్ లోటస్ బేస్ మీద కూర్చున్నటువంటి విగ్రహం. ఈ ఒక్క విగ్రహం విలువ $2 మిలియన్. ఛత్తీస్గఢ్ నుంచి దీన్ని దొంగలించి తీసుకుపోయారు. 2025లో దీన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో విలువైన వస్తువు రెడ్ శాండ్ స్టోన్ బుద్ధుడు. ఈ బుద్ధుని విగ్రహం విలువ $7.5 మిలియన్ ఉంటుంది. అభయ ముద్రలో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం ఇది. ఉత్తర భారత్ నుంచి దొంగలించి సుభాష్ కపూర్ నెట్వర్క్ ద్వారా న్యూయార్క్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కపూర్ స్టోరేజ్ ఫెసిలిటీ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు దీన్ని. ఇక లూటింగ్ సమయంలో ఈ విగ్రహం దెబ్బతిన్నట్లు కూడా గుర్తించారు. ఇంకొకటి డాన్సింగ్ గణేష్డు. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఆలయం నుంచి ఈ విగ్రహాన్ని దొంగలించి తీసుకుపోయారు. కపూర్ అసోసియేట్ రంజిత్ శాంతు కన్వర్ దొంగలించాడు. తర్వాత వామన్ గియా ద్వారా నాన్సీ వైనర్ గ్యాలరీకి ఈ విగ్రహం చేరింది. 2012లో క్రిస్టిన్ న్యూయార్క్ ఆక్షన్తో నకిలీ డాక్యుమెంట్లతో ఈ విగ్రహం అమ్మబడింది. ఈ ఏడాది ప్రైవేట్ కలెక్టర్ స్వచ్ఛందంగా ఈ విగ్రహాన్ని సమర్పించడం జరిగింది.
2024 సెప్టెంబర్లో 297 వస్తువులను తిరిగి ఇవ్వటం జరిగింది ప్రధాని మోదీ అమెరికా సందర్శన సమయంలో. 2024 నవంబర్లో 1400 కంటే ఎక్కువ వస్తువులు, ఇవి $10 మిలియన్ విలువ చేసేటువంటి వస్తువులు భారత్కి తిరిగి వచ్చాయి. 2021లో 248 వస్తువులు, అంటే వీటి విలువ $15 మిలియన్ ఉంటుంది, ఇన్ని తిరిగి వచ్చాయి. ఇక 2016లో 100 మిలియన్ విలువైనటువంటివి 200కు పైగా వస్తువులు ఒబామా కాలంలో మన భారత్కి తిరిగి వచ్చాయి. ఈ విధంగా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వస్తువులు మన భారత్కి తిరిగి వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అమెరికా నుంచి భారత్కు వేలాది పురావస్తువులు తిరిగి వచ్చాయి. 2016 నుంచి మనం కన్సిడర్ చేస్తే 500 నుంచి 600 కంటే ఎక్కువ వస్తువులు వస్తున్నాయి. అయితే ఎందుకు ఇప్పుడే అమెరికా తిరిగి ఇచ్చేస్తుంది ఈ వస్తువులు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ మరియు మాన్హాటన్ డిఏ యాంటిక్విటీస్ ట్రాఫికింగ్ యూనిట్ చాలా సంవత్సరాలుగా ఈ వస్తువుల మీద దర్యాప్తు చేస్తున్నాయి. 2024లో భారత్ అమెరికా మధ్య ఒక కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ కుదిరింది. దీని ద్వారా ఏంటంటే, భారత్ నుంచి దొంగలించినటువంటి వస్తువులు త్వరగా గుర్తించి తిరిగి ఇవ్వటానికి ఇది సహాయపడుతుంది. ఇక భారత్ ప్రభుత్వం విదేశాంగ సంస్కృతి మంత్రిత్వ శాఖలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI సహకారంతో ఈ పురావస్తువులను గుర్తించి తిరిగి తీసుకురావడంలో చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగుగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇంకా విదేశాల్లో మన భారతీయ వస్తువులు చాలా దాగి ఉన్నాయి. ఇవి వస్తువులు కాదు, మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన యాన్సిస్టర్స్ యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడా వీటిలో దాగి ఉన్నాయి. ఇక మరిన్ని కూడా తీసుకొని రావాలని అమెరికా అధికారుల దగ్గర అయితే మన వాళ్ళు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వస్తువులు తిరిగి వచ్చిన తర్వాత భారత్ మ్యూజియంలు లేదా సంబంధిత ఆలయాలు ప్రదేశాలకైతే చేర్చే పనిలో ఇప్పుడున్నారు. డిఏ యాంటిక్విటీస్ ట్రాఫికింగ్ యూనిట్ మరియు US హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ చాలా సంవత్సరాలుగా ఈ వస్తువుల మీద దర్యాప్తు చేస్తూ ఇప్పటి వరకు 6200కు పైగా వస్తువుల్ని తిరిగి ఇవ్వటం జరిగింది. వీటి విలువ $485 మిలియన్ ఉంటుంది. ఇక ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులు 5900కు పైగా వస్తువులు 36 దేశాల నుంచి తిరిగి ఇవ్వటం జరిగింది మన భారత్కి. చూసారా మన భారత్ సంపద ఎన్ని దేశాలలో ఉందనేది? భారత్ అమెరికా మధ్య 2024 జూలైలో సంతకమైన తర్వాత ఈ వస్తువులన్నీ కూడా వెనక్కి వచ్చే ప్రక్రియ వేగవంతమైంది. దొంగలించిన వస్తువులను త్వరగా గుర్తించి వెనక్కి ఇవ్వటంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి దీనికి. ఇంకా అధికారుల ప్రకారం అయితే 1000 కంటే ఎక్కువ భారతీయ పురావస్తువులు ఇంకా విదేశాల్లో ఉన్నాయి, అవి తిరిగి రావాల్సి ఉందని చెప్తూ ఉన్నారు. దీన్ని ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ వంటి సంస్థలు ఈ ప్రయత్నాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాయి. సో మిగిలినటువంటి దేశాలు, ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చే మిగిలినటువంటి దేశాల నుంచి కూడా మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ మన వస్తువులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మన ఆస్ట్రేలియా నుంచి నటరాజ విగ్రహం, ఇది 11th సెంచరీకి సంబంధించింది, అంటే చోళుల కాలం నాటిది వస్తువు. ఇంకొకటి చూసుకుంటే అర్ధనారీశ్వర, ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి మనం స్వాధీనం చేసుకున్నాం, ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేసింది. ప్యారెట్ లేడీ, దీన్ని మధ్యప్రదేశ్ ఖుజురాహో నుంచి తీసుకొని వెళ్ళారు, ఇది కెనడా నుంచి మనం 2015లో తిరిగి తెచ్చుకున్నాము. బ్రహ్మణి, ఇది గుజరాత్ నుంచి తీసుకొని వెళ్ళినటువంటి విగ్రహం, UK నుంచి 2017లో దీన్ని వెనక్కి తెచ్చుకున్నాం. యోగిని వృష్ణానన, ఇది ఫ్రాన్స్ నుంచి 2013లో ఈ విగ్రహాన్ని వెనక్కి తెచ్చుకున్నాం. ఇంకా లార్డ్ విష్ణు అండ్ లక్ష్మి, విష్ణు పార్వతి శాండ్ స్టోన్ స్కల్ప్చర్స్, ఇవి రాజస్థాన్ ఆలయం నుంచి దొంగలించబడినవి. అమెరికా ద్వారా దాన్ని ఇతర కేసుల్లో కూడా ఈ విగ్రహాలు అనేవి ఉన్నాయి, వాటిని తిరిగి తెచ్చుకోవటం జరిగింది. ఇక ఇవే కాదు, వందలాది భారతీయ పురావస్తువులు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా మ్యూజియంలు, ప్రైవేట్ కలెక్షన్లో ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ మ్యూజియం, విక్టోరియా అండ్ ఆర్ట్ మ్యూజియం వంటి ప్రదేశాల్లో
కొన్ని కొలోనియల్ కాలం నుంచి ఉన్నటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. భారత్ బైలాటరల్ అగ్రిమెంట్ ప్రకారం అమెరికాతో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్లో భారత సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ఆ ఆర్ట్ మరలా తిరిగి భారత్కు వస్తుంది. ఇదే అగ్రిమెంట్ చేసుకోవడానికి మిగిలిన దేశాలతో కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, మిగిలిన దేశాలతో ఎంతవరకు వాళ్ళు ఇష్టపూర్వకంగా మన భారత సంపదను తిరిగి మనకి ఇస్తారనేది చూడాలి. ఇంకా మనకి ఇలాంటి పురావస్తు అంశాలన్నీ తెర మీదకి వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వారికి లేకపోతే భారత్ మొత్తానికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే కోహినూర్ డైమండ్ విషయంలో కూడా దీని తర్వాత వినిపిస్తున్న కామెంట్స్ ఏంటంటే ఈ రకంగా బ్రిటన్ నుంచి కూడా తిరిగి వస్తుందా కోహినూర్ డైమండ్ అని చర్చ మొదలైంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏవైతే దొంగలించబడి అమ్మబడ్డాయో అవే, అంతేగాని గిఫ్ట్గా ఇచ్చినటువంటి వాటిని తెచ్చుకోవడానికి లేదు. అయితే భారత్లో ఉన్నటువంటి వాదన ఏంటంటే దీన్ని గిఫ్ట్గా ఇచ్చింది కాదు, చిన్నపిల్లవాడైనటువంటి దులీప్ సింగ్పై ఒత్తిడి చేశారు కాబట్టి దాన్ని తీసుకొని వెళ్ళటం జరిగింది అనేది ఇది భారత సాంస్కృతిక వారసత్వం, ఇది దోపిడీ చేసినట్లే అని చెప్పి మనం చెబుతున్నటువంటి వాదన. దీంట్లో బ్రిటన్ వాదన కూడా ఉంది, ఇది చట్టపరంగానే ఇవ్వటం జరిగింది, అందువల్ల తిరిగి ఇవ్వము, ఇది నాన్ నెగోషియబుల్, దీని మీద చర్చలు జరపమంటూ చెప్తూ ఉన్నారు వాళ్ళు. అయితే 2018లో భారత సుప్రీంకోర్టులో ఏఎస్ఐ కూడా ఈ కోహినూర్ డైమండ్ అనేది దొంగలించలేదు, సరెండర్ చేశారని చెప్పింది. సో అది కూడా కొంత వివాదాస్పదంగా మారినటువంటి అంశమే. ఇక 2026 నుంచి ఈ కోహినూర్ డైమండ్ అంశంలో కనుక మనం చూసుకుంటే అంటే కాలాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, శతాబ్దాలు అయిపోతున్నాయి, కానీ ఈ కోహినూర్ డైమండ్ వెనక్కి తెచ్చుకోవడంలో మాత్రం కష్టతరంగానే మారింది. రీసెంట్గా చూస్తే న్యూయార్క్ మేయర్ జోహరన్ మమ్దాని కింగ్ చార్లెస్ III అమెరికా సందర్శన సమయంలో ఒక మెమోరియల్ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో కూడా ప్రైవేట్గా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం కోహినూర్ని భారత్కి తిరిగి ఇవ్వాలని కోరతాను అని ప్రకటించారు. చూసారా, దశాబ్దాలుగా మారుతున్నా కానీ ఈ కోహినూర్ డైమండ్ ప్రస్తావన మాత్రం భారత్లో ఆగదు. ఇక బకింగ్హామ్ ప్యాలెస్ ఇంకా దీని మీద అయితే స్పందించలేదు. అయితే భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అందరూ కూడా దీని మీద క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదొక అంశం మారింది. ఇక 2025లో బ్రిటన్ మంత్రి లిసా నాండి, భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, భారత్తో షేర్డ్ యాక్సెస్ గురించి చర్చలు జరుపుతామని చెప్పారు. అంటే పూర్తిగా తిరిగి ఇవ్వకుండా ఒక షేర్డ్ కస్టడీలో ఉంటుంది, లేకపోతే ఉమ్మడి యాక్సెస్ మోడల్ గురించి ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు. 2026 జనవరిలో ప్రధాని మోదీ కూడా ఈ అంశం మీద ఒక డిప్లొమాటిక్ ప్రయత్నాలు పెంచారనే వార్తలు వచ్చాయి. సో మనం పురావస్తు విషయాల్లో చూసుకుంటే ఇతర పురావస్తువులు, విగ్రహాలు, శిల్పాలు వంటివి అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి తిరిగి వస్తున్న కోహినూర్ మాత్రం బ్రిటిష్ రాజకుటుంబం క్రౌన్ జ్యువెలర్స్లో భాగం కాబట్టి తిరిగి రావటం చాలా కష్టం అనేది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇప్పటికీ మన పురావస్తు శాఖ అమెరికా నుంచి మన విలువైన సంపదలు తిరిగి వస్తున్నాయి. ఇలా ఆస్ట్రేలియా, కొన్ని దేశాల నుంచి మనం తిరిగి వెనక్కి తెచ్చుకున్నాం. ఇంకొన్ని సంపదలు భారత్కు రావాల్సి ఉంది. ఆ సంపదలన్నీ కూడా తొందరగా తీసుకొని వచ్చే ప్రయత్నాల్లోనైతే ఇటు విదేశాంగ శాఖ కానీ వీళ్ళందరూ ఉన్నారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ పనిచేస్తూ ఉన్నాయి.